కుమార్ గారు కుమార్ గారు మన నర్సరావుపేట ఎంపీ గారు రావుశ్రీ దేవరాయలు గారు, శ్రీనివాసరావు గారు, సిబ్బంది అందరికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోఆపరేటివ్ అట్లా కోఆపరేట్ చేస్తారని మళ్ళీ ఉచిత వైద్య శిబిరం అని చెప్తున్నారు. మరి మా కృష్ణ చెప్పినట్టు నర్సరావుపేటలో కూడా మీరు చేసి ఓపెన్ చేసి అందరికీ మంచి సర్వీస్ అందించాలని, మంచి మనసులో మీరు ఉన్నారు కాబట్టి మీరు మంచిగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం. అట్లా ఒక బ్రాంచ్లని కాకుండా ఉచిత వైద్య శిబిరం ఇట్లా పెట్టడం కూడా చాలా మంచిది. మానవత సేవా సంస్థ తరఫున ఇట్లా చేస్తారు కాబట్టి అందరికీ మంచి అవకాశాలు కల్పించాలని, ఈ సర్వీసు పబ్లిక్ బాగా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. మీరు ఒకసారి అందరికీ నమస్కారం. కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క పనితీరు కేవలం గుంటూరు, విశాఖపట్నమే కాదు, 2 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ ఇటు ఆంధ్ర రెండిట్లో కూడా ఎన్నో లక్షల మంది కస్టమర్స్తో కొన్ని కోట్ల వ్యాపారం చేస్తూ ప్రజలకి చాలా దగ్గర అవుతూ చిన్న చిన్న బిజినెస్ ఏదైతే ఉన్నాయో, వ్యాపారాలు ఉన్నాయో వారికి చేదోడు వాడోడుగా ఉంటూ రైతులకు కూడా అన్ని సమయాల్లో కూడా హెల్ప్ చేస్తూ కోఆపరేటివ్ బ్యాంక్ రంగంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఒక మార్క్ ఈ 20-30 సంవత్సరాల్లో కూడా చేసుకోగలిగారు. మరింతగా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి, మరింత మందికి సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్తో, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్తో కలిసి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని మంచిది, మరింతగా ఎవరైతే బ్యాంకులో కస్టమర్స్ ఉన్నారో వారికి చేరువవటంలో కానీ, కొత్త వారికి ఎవరైతే సేవా సంస్థ ద్వారా మరింత పేదవారికి చేరువవడానికి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని కేవలం సిటీ బ్రాంచెస్లోనే కాకుండా రూరల్ బ్రాంచెస్లో కూడా చేయాలని కోరుతూ హెల్త్ క్యాంప్ ఎంత బాగా అయితే చేస్తున్నారో దానికంటే కూడా దాంతో పాటుగా కస్టమర్స్కి కూడా మరింతగా సర్వీస్ అందించాలని చెప్పి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.